ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అదేంటి నాన్న, సావిత్రత్త ఎప్పుడూ అదృశ్యం అయిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు ఎక్కడుందని ఇలా అంటున్నావు? జైల్లో ఉందబ్బోడా, జైల్లో ఉందబ్బోడా, జైల్లో ఉందబ్బోడా. జైల్లోనా? సావిత్రత్తయ్య జైల్లో ఉండడం ఏంటి నాన్న? ఏం చేసిందని? హత్య చేసింది, హత్య చేసింది, హత్య చేసింది. మై గాడ్, సావిత్రత్తయ్య అసలు ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందన్న? ప్రస్తుతానికి ఇంతే తెలుసుకో అబ్బోడా. వెనక ముందు ఆలోచిస్తే అది నాకే ఇబ్బంది అవుతుంది. నాన్న, ఇది చాలా ఇంట్రెస్టింగ్ కేస్. ఇలాంటి కేసునే మన శివపార్వతి ఓపెన్ చేయాలనుకుంటుంది. విషయం ఏంటంటే, సావిత్రి జైల్లో ఉన్నట్టు ఆ సావిత్రమ్మకి నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. ఇన్నేళ్లుగా అది జైల్లో మగ్గుతానే ఉండాది. ఇప్పటికీ ఆ విషయం తెలియకుండా, జనాల్లోకి రాకుండా ఎలా మేనేజ్ చేయగలిగారు నాన్న? పొరువట్ట శయనిస్తాదిరా. సావిత్రి హంతకురాలన్న విషయం తన బిడ్డలకి తెలియకుండా ఉండాలని ఊరుకున్నదేమో గాని, ఆటో శంకరం ఎంట వెళ్ళిపోయిందని మచ్చ అయితే పడిందన్న విషయం తనకి తెలియదేమో. మళ్ళా ఊర్లో అడుగు పెడితే ఆ అడుగు గొంతు మీద ఎట్టాలని చూస్తాది. లేదు నాన్న, ఏ జైల్లో ఉందో ఏంటో వివరాలు తెలిస్తే కొన్నిటిని ప్రపంచానికి తెలియకుండా చేయొచ్చు. అట్లాంటి అవకాశం ఉందేమో చూడు. ఖర్చైన పర్లా. ఈ ఏడు మన తోట పండలేదనుకున్నాం. ఏమ్మా, భారతి గారి ఇల్లు ఎక్కడా? ఆవిడకి మీరేమవుతారు? దూరపు చుట్టాలంలే. అట్టాగైతే నేను చెప్పను. అమ్మా అమ్మా, అయ్యో, అదేంటి శివ, భారతి గారి ఇల్లు ఎక్కడా అనే కదా అడిగింది. చెప్పనని వెళ్ళిపోయిందేంటి? అదే కదా నాకు అర్థం కావట్లేదు. ముందుకెళ్ళి ఇంకెవరినైనా అడుగుదాం బావా. సరే. అమ్మా అమ్మా, ఈ ఊళ్ళో భారతి గారిని కలవాలని వచ్చాం. వాళ్ళు ఎక్కడుంటారు? ఆవిడ గారిని గారు అని పిలుస్తున్నారు. మీరే ఆవిడకి మర్యాద ఇస్తారనుకుంటా. ముందు వెనక తెలుసుకోకుండా ఆవిడ నారా తీయడానికి ఈ ఊరు బాగానే వచ్చారే. వెళ్ళండి వెళ్ళండి. అమ్మా 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 అమ్మా, ఇదేంటి బావా, ఈ ఊళ్ళో వాళ్ళు సమాధానం తిన్నగా చెప్పరనుకుంటా. ఏమైంది వీళ్ళకి? అసలు భారతమ్మకి ఏమైందో ఏంటో. సరే పద. ఏమండి, ఇక్కడ భారతి గారి ఇల్లు ఎక్కడా? ఏమండి, ఈ మహానుభావుడు మరీ విచిత్రంగా ఉన్నాడు. కనీసం తెలుసనో తెలీదనో ఏది చెప్పట్లేదు. ఎలా లుక్కిచ్చి వెళ్ళిపోయాడో చూసావు కదా. పద. బావా బావా, ఆవిడ అడిగితే కరెక్ట్ గా సమాధానం చెప్తుంది. బండాపు. నమస్తే అమ్మా, మేం పక్కూరు నుంచి వచ్చాం. భారతి ఆ మిల్లెక్కడా అని అడిగితే ఎవ్వరూ చెప్పట్లేదు. భారత్ కోసం వచ్చారా మీరు? అవునమ్మా. అసలు బుద్ధుందా మీకు? అట్లాంటి దానికోసమా ఎత్తుక్కుంటూ మీరు ఎంత దూరం వచ్చారు? అది మొగుడు లేకుండానే పిల్లల్ని కనింది.
ఈ ఊరు మర్యాద మంట గలుపుతున్నావు అని అడిగితే పక్కూరోడు గుళ్ళో తాళి కట్టాడని 3 ముళ్ళ పసుపు తాడు చూపించింది. మీరిద్దరూ చుట్టమో పట్టమో అనుకుని వస్తే మిమ్మల్ని ఊళ్ళో వాళ్ళు ఇంకేమనుకుంటారో ఏంటో. పోండి పోండి. బావా వెళ్దాం పద, ఏదో తేడాగా ఉంది. పాపం పిల్లలకి పాఠాలు చెప్పి వాళ్ళని ఉద్ధరిద్దాం అనుకుంది, కానీ రేపటి నుంచి బడికి రానివ్వరు కదా. ఉద్యోగం పోయేలా చేశాం కదా నాన్న. వాళ్ళన్న పొలిమేర దాటి ఇక ఏ పనికి వెళ్ళనివ్వడు. వేడి నీళ్ళకి చన్నీళ్లు తోడైనట్టు వాళ్ళు పెట్టిన హోటల్ లాభం నుంచి వచ్చే చిల్లరతో పాటు పెద్ద పిల్ల జీతం తోడయ్యేది. రేపటి నుంచి ఇంటి పట్టునే ఉంటే గంగ కష్టాలతో పాటు ఖర్చులు కూడా పెరిగిపోతాయి. నాన్న, ముహూర్తం పెట్టించుకున్న శ్రీవల్లి పెళ్ళైపోయాక నాకే ఉద్యోగం లేకపోయినా పర్వాలేదనుకుని కులాసాగా బతకాలనుకోవచ్చు. ఆడి అమ్మా నాన్నల్ని తెలివిమంతుల్ని చెయ్యాలి. అప్పుడు విషయం వాళ్ళకి తెలిసిందంటే పెళ్ళి ఆపేసుకోవాల. మళ్ళీ మళ్ళీ చెల్లి పెళ్ళి ఆగిపోతే ఈసారి గంగ గుండె ఆగిపోతుంది. మళ్ళీ శ్రీవల్లిని పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రాకూడదు. ఇక ఈ జన్మలో పెళ్ళవదన్న ఆలోచనలో గంగ పడిపోయినప్పుడు నేనే దిక్కవ్వాలి. అబ్బోడా, జనాలకి తెలిసేలా నువ్వు తప్పు చేస్తే చట్టం నిన్ను శిక్షిస్తుంది. ఎవ్వరికి తెలియకుండా వేసేయాలా. అయ్యా, చెప్పు. శివమ్మ గంగ వెంకటపురానికి పోయినారంట. వాళ్ళేదో అలివేలు మంగాపురానికి వెళ్ళినట్టు చెప్తున్నావు. ఏముంది అక్కడ విశేషం? చాలా పెద్ద విషయమే దేవా. భారతి అని ఒక అమాయకురాలుండేది. అవునయ్య గారు, నాకు పేరు గుర్తులేదు కానీ ఆవిడ గురించే ఆళ్ళని ఈళ్ళని అడుగుతున్నారంట. సర్లే, చెప్పినావు కదా, నువ్వెళ్ళు, మేం చూసుకుంటాం. అలాగే అయ్యా. భారతి ఎవరు నాన్న? నేను మనసు పడ్డ మంచి మనిషి దేవా. అది ఇప్పటిది కాదు, చాలా ఏళ్ళయింది. తను వెంకటాపురంలో ఉందా? ఉండేది. ఇప్పుడు లేదా? ఎప్పుడో లేదు, బతుకుంటే కదా. అంటే గంగ వాళ్ళ అమ్మ సావిత్రి నేను మనసు పడ్డ భారతిని చంపేసిందేవా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.